దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఈ యొక్క వాక్యమును మనము చూసినప్పుడు మనుషులకు దేవుడు ఒక హృదయం ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇచ్చాడు. మరి అవి ఆ ఫీలింగ్స్ని బట్టి మనం ఏడవడము, నవ్వడము, బాధపడము, దుఃఖపడము, మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులను దేవుడు ఆయన స్వరూపములో చేసుకొని ఉన్నాడు. ఆయన ఊపిరితో మనం నింపి ఉన్నాడు. మనందరికీ ఒక హృదయం ఇచ్చాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి మనము కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, లేదా మొండితనమును బట్టి, గర్వమును బట్టి, మరి మనము ఏదైతే నిర్ణయించుకున్నామో అదే కరెక్ట్ అనుకొని చాలాసార్లు మన మనస్సును మనము కఠినపరుచుకుంటాము. అదొక స్టోన్ లాగా చేసేసుకుంటాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. కానీ ఈ యొక్క హృదయం కఠినపరుచుకోవటం ద్వారా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మరి మనకిచ్చేటటువంటి ఆ యొక్క దయ, కనికరము, కృప, వాత్సల్యత, మంచితనము, వీటన్నిటిని కూడా మనము మర్చిపోతూ ఉంటాము. ఆయన చేసిన త్యాగము, ఆయన చూపుతున్నటువంటి ప్రేమ, ఆయన మన కొరకు సమకూర్చే విధానము, మరి ఎన్నిక లేని మనకు దేవుడు అనేక రీతులుగా మనకు తోడుగా ఉండి ఆశీర్వదించేటటువంటి విధానము మనము మర్చిపోయి, అసలు దేవుడు అని ఇష్టపడకుండా, ఆయన మనసును మనం అర్థం చేసుకోకుండా, ఆయన ప్రేమను మనం గ్రహించకుండా, ఆయన చెప్పేటటువంటి వాక్యమును కానీ, ఆయన మనతో మాట్లాడేటప్పుడు కానీ, ఆయన కళల ద్వారా మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, మరి సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు మనము మన హృదయాలు కఠినపరుచుకొని ఆయన స్వరంను వినుటకు మనము ఇష్టపడినప్పుడు, మరి మనలో దేవునితో మనకున్నటువంటి సహవాసము, సంబంధము తెగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము చీకటిలోనైనా వెలుగులోనైనా ఉండాలి. మరి ఈ యొక్క ప్రభువులో మనం ఉండకుంటే మరి చీకటిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. క్రూరులుగా, మరి భయంకరమైనటువంటి వ్యక్తులుగా, కఠినమైనటువంటి మనసు కలిగి, కఠినమైనటువంటి హృదయం కలిగి, కీడు చేస్తూ, మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, మరి ఎవరికి సహకారంగా కానీ దయ, మరి కనికరము, అవన్నీ కూడా మర్చిపోయేసి మరి మనము చాలా దేవుని సంబంధమైనటువంటి బిడ్డలుగా కాకుండా కఠిన హృదయాలతో మనము జీవించినప్పుడు దేవుని నుండి మనము దూరమై మనమేమి కూడా సాధించలేము. ఆ యొక్క స్వరాన్ని మనం మర్చిపోయినడల అది మనకే నష్టం. వీ విల్ బీ ఇన్ ట్రబుల్. మరి మన మీద కూడా ఎవరు దయ చూపించరు. మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన కార్చిన సిల్వ రక్తాన్ని, ఆయన చూపిన కనికరమును మనము జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా మనకు దేవుడు నేర్పించాడో, ఆశీర్వదించాడో, కృప చూపించాడో, మన మీద, మన పిల్లల మీద దయ చూపిస్తున్నాడో, అదే రీతిగా మనము కూడా మరి ఇతరులతో మంచి వారి పట్ల మనము మన హృదయాలను కఠినపరచుకొనకుండా ప్రేమ, దయ, ఆప్యాయత, కనికరము, మరి మంచితనము కలిగి దేవునికి సాక్షులుగా ఈ లోకములో మరి ఒకరితో ఒకరము సత్సంబంధము కలిగి ఈ లోకంలో సమాధానంగా జీవించాలి. లేదా మనమందరము కూడా కఠినంగా మారిపోతే ఒకరినొకరు చెప్పుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడము,
అసహించుకోవడము, జెల్లస్ చూపడము, ఒకరొకరు నశించిపోవాలని మరి వారిని చంపడం లేదా వారిని కఠినంగా మాట్లాడడం, ఇవన్నీ చేయటం వలన దేవుని యొక్క రాజ్యం మన హృదయంలో ఉండదు, సమాధానం ఉండదు, దేవునితో మనకు సహవాసం ఉండదు. మరి ఈ లోకంలో మనుషులమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండకుండా దుష్టుని బిడ్డలుగా భయంకరమైనటువంటి అల్లర్లకు, అసమాధానానికి, శత్రుత్వానికి, కీడుకి, దేవుని ఉగ్రతకు లోనైపోతాము. కాబట్టి మరి మన హృదయాలను కఠినపరుచుకొనకుండా దేవుని స్వరమును వినుచు ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయనను పోలి నడుచుకొని ఇతరులకు మనము దేవుని బిడ్డలుగా, సాక్షులుగా, దయ కలిగి జీవించుటకు, కనికరం కలిగి జీవించుటకు దేవుడు మంచి హృదయమును, మాంసపు హృదయమును దేవుడు మనకు కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.